దేవుని ఆలోచనలు. మొదటి యూదు దేవాలయం ప్రపంచ పురాతన నిర్మాణాల్లో అద్భుతాల్లో ఒకటిగా ఉండేది. క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ నిర్మాణం చాలా పెద్దది. సొలొమోను సుమారు 30,000 మంది పనివాళ్లను, 80,000 మందిని రాళ్లను పేర్చే వాళ్ళని తయారు చేశాడు. 7 ఏళ్ల నిర్మాణాన్ని సుమారుగా 3,000 మంది పర్యవేక్షించారు. ఈ దేవాలయం జుడాయిజం యొక్క ప్రధాన ప్రార్థనా స్థలంగా ఉండేది. ఇది ఒక పుణ్యక్షేత్రం, ఆలయం, యూదుల ఊహాకల్పన. యూదుల దేవాలయం చరిత్రను దావీదు మదిలో ఉన్న ఆలోచన వరకు గుర్తించవచ్చు, కానీ అది దావీదు ఆలోచన కాదు. దావీదు తన కుమారుడైన సొలొమోను దేవాలయపు బ్లూ ప్రింట్, దాని భవనాలు, నిల్వగదులు, పై భాగాలు, ప్రాయశ్చిత్త స్థలం కోసం ప్రణాళికలు ఇచ్చాడు. ప్రభు మందిరపు ఆస్థానాల కోసం ఆత్మ తన మనసులో ఉంచుకున్న ప్రతి ప్రణాళికను అతనికి ఇచ్చాడు. దావీదు దేవుని యొక్క ప్రణాళికలు ఎలా డెవలప్ చేశాడో మనకు తెలియదు. ఖచ్చితంగా ఒక విషయం చెప్పవచ్చు, దావీదు మనసులో రూపొందించబడలేదు, అవి దేవుని ఆత్మతో ఉద్భవించబడ్డాయి. ఆలయం దేవుని ఆలోచన. మీ ఆలోచనలు దేవుని ముందు పెట్టండి, ప్రణాళికల కోసం ప్రార్థన చేయండి. యెహోవానందు ఆనందించాలి, ఆయన హృదయ కోరికలు తీరుస్తాడు. దేవుని ఆత్మ ద్వారా ఏదైనా మనకి తెలిసినప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది.